ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. సింగరాయకొండ ఎక్సైజ్ స్టేషన్లో పోలీసులు అదుపులో ఉన్న గంజాయి నిందితుడు పరారయ్యారు. 2 రోజుల క్రితం బాలాజీనగర్లో గంజాయి విక్రయిస్తుండగా ఆల హరిచంద్ర, శివ అనే ఇద్దరిని అరెస్టు చేశారు సిఐ శివకుమార్. ఇవాళ ఇద్దరు ముద్దాయిలను కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా ఉదయం శివ అనే నిందితుడు పోలీసులు కన్నుగప్పి పరారయ్యారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు సింగరాయకొండ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌర్య అందిస్తారు. శౌర్య. మీనాక్షి, ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉన్న ఒక గంజాయి కేసులో అదుపులో ఉన్న ముద్దాయి పారిపోయిన ఘటన ఉదయం వెలుగులోకి వచ్చింది. అయితే 2 రోజుల క్రితము ఈ సింగరాయకొండలోని బాలాజీ నగర్ లో గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఆళ్ళ హరిచంద్ర, శివ అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళని శనివారం అదుపులో తీసుకున్నారు కనుక ఆదివారం సెలవు ఉండటంతో సోమవారం ఈ రోజు ఉదయం కోర్టులో పోలీసులు అక్కడ ఎక్సైజ్ పోలీసులు కోర్టులో వాళ్ళని హాజరుపరచాల్సి ఉంది. అయితే ఈ హాజరుపరిచే టైంలో శివ అనే ముద్దాయి పోలీసుల కళ్ళు కప్పి పారిపోవడం జరిగింది. అయితే ఈ శివ అనే ముద్దాయి గంజాయి విక్రయిస్తూ దొరికాడు. ఇతర పోలీసుల అదుపులో నుంచి ఎక్సైజ్ పోలీసుల అదుపులో నుంచి పారిపోయిన ఘటనని సింగరాయకొండ ఎక్సైజ్ పోలీసులు పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని సింగరాయకొండ ఎక్సైజ్ పోలీసుల్ని అడిగితే ఎక్కడ పోతాడో దొరుకుతాడులే అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంలోనే ఈ ఎక్సైజ్ పోలీసులు ముద్దాయిల విషయంలో కానీ లేకుంటే గంజాయి విక్రయము, గంజాయిని తరలించడము, వీటిలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏదైనా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు అన్నది మనము కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే గంజాయి విక్రయం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రకాశం జిల్లాలో కానీ గంజాయి తరలింపు కానీ వీటిలో పోలీసులు కానీ అదేవిధంగా ఎక్సైజ్ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కొంత సీరియస్ గా ఉంది.